ఇప్పుడు ఫోన్ వాడడం రానోళ్ళకి ఫోన్ ఇచ్చామే అనుకోండి, దాన్ని వాడగలరా? దాని విలువ తెలుసుకోగలరా? తెలుసుకోలేరు ఎప్పటికి. ఇప్పుడు ఫోన్ వాడడం రాని ఎవరికీ రాదనుకోండి, అది వేరే విషయం. అదే విధంగా మన యొక్క జీవితంలో దేవుని గురించి, ఆయన సన్నిధి గురించి, ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ధన్యత మనకి తెలియకపోతే ఎప్పటికీ అభివృద్ధి చెందలేం. ఈ క్రైస్తవ జీవితంలో నీవు ఆయన సన్నిధిలో ఎంతసేపు గడుపుతున్నావు? ఆయనతో ఏ విధంగా నడుస్తున్నావు? ఏదో ఆచార్యంగానో, ఈ ట్రెడిషన్ పద్ధతిలాగానో ఏదో ఒక ప్రకారం వెళ్ళిపోతూ ఉంటే దాని యొక్క విలువ తెలీదండి. నీవు అనుదినము, అనుక్షణం ఆయన సన్నిధిని ఆనందిస్తూ ఉండాలి. దాని యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యత మనకి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఆయన సన్నిధి ఆవరణములో ఒక్క దినం గడిపితే కొన్ని 1000 దినాలతో సమానం అంటాడు. అటువంటి ధన్యత వస్తుంది. ఎప్పుడైనా గడిపామా? ఫాస్టింగ్ అని పేరుకు చెప్తున్నాం, ఫ్రైడే ఫాస్టింగ్ అంటున్నాం, లేదా పలానా రోజు ఇది అంటున్నాం, కానీ అది నిన్ను గనపరచడం. ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటున్నారు గొప్పలు, అది కాదండి. మనం వెతకాల్సింది ఏదో ఒక ఆచార్యపరంగానో ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి కాదు. ఆయన సన్నిధిలో ఉంటున్నాం, ఫాస్టింగ్ చేస్తున్నాం. ఫాస్టింగ్కి నేను ఎప్పుడు వ్యతిరేకిని కాదు. ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఆయన సన్నిధి, ఆయనతో ఎంతసేపు మాట్లాడుతున్నావు? నువ్వు ఫాస్టింగ్ అంటే ఏంటంటే కట్ ద ఫుడ్, ఇంకా ఆహారాన్ని ఆపేసి, అంటే ఆహారాన్ని మరిచిపోయే రీతిలో ఆయన సన్నిధిని అనుభవించడమే ఫాస్టింగ్ అండి. అది యొక్క ప్రాముఖ్యత, ఆ ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నీవు మర్చిపోతావు. ఎంతసేపు గడిపానా అంటే నిన్ను నీవు మర్చిపోయి ఆయన సన్నిధిలో, ఆయన ప్రేమలో మునిగి తేలిపోయి, అరే ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఆయన యొక్క ప్రేమని రుచి చూస్తే తెలుస్తుందండి. ఆ ప్రేమను రుచి చూసిన వాళ్ళు ఎప్పటికీ వదలలేరంట. ఆయన సన్నిధి యొక్క ప్రాముఖ్యత మనకి తెలియనంత కాలం ధన్యత రాదు. ఏంటి దేవా కొద్దిసేపు ప్రార్థన చేస్తారు, 2 గంటలు 3 గంటలు, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నాడో ఆయన మనం ఎప్పుడైనా గ్రహించామా? ఆయన ఏం మనం ఎప్పుడో రిక్వెస్ట్లు తీసుకెళ్తున్నాం, కానీ ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఆ యొక్క ఇంటిమసీ, ఒక రిలేషన్షిప్, భార్యాభర్త రిలేషన్షిప్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, అంటే నీవు ఆయనతో చెప్తున్నప్పుడు ఆయన నీతో చెప్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, అనేకమైన రీతిలో మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణత ఉంది. ఈ రోజు నుంచి ఆయన సన్నిధికి ఒక ఆచారంగానో ఒక పద్ధతిగానో కాకుండా ఆయనతో మాట్లాడాలని, ఆయన మాటలు వినాలని, ఆయన సన్నిధిని అనుభవించాలని నీవు ఎప్పుడైతే వెళ్తావో ఆయన సన్నిధిలో సంపూర్ణత నీకు దక్కుతుంది. ఆయన సంపూర్ణ సమాధానం మీకు కలుగును గాక. ఆయన సన్నిధి మీకు తోడైండును గాక. షలోము.